సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ మార్క్సిస్ట్ సోషాలజీ ఇన్ ఇండియా. అసలు మార్క్సిస్ట్ సోషాలజీ అంటే ఏంటి? ఇతని ఐడియాస్ అనేది అంటే మార్క్సిస్ట్ సోషాలజీ అంటే మోస్ట్లీ ఐడియాస్ బేస్డ్ ఆన్ కార్ల్ మార్క్స్, మన సార్ కార్ల్ మార్క్స్. స్టడీస్ సొసైటీ త్రూ క్లాస్ కాన్ఫ్లిక్ట్, ఎక్స్‌ప్లాయిటేషన్, ఇన్‌ఈక్వాలిటీ, ఎకానమీ, పవర్ రిలేషన్స్. కార్ల్ మార్క్స్ గురించి నేను ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. అంటే కార్ల్ మార్క్స్ ఈ క్లాస్ కాన్ఫ్లిక్ట్ గురించి కానీ, ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి కానీ మనకి సపరేట్‌గా ఒక వీడియో అని కాదు, షార్ట్ ఉంది. వెళ్ళి ఒకసారి చూడండి. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఇక్కడ మోస్ట్లీ క్లాస్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ క్లాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను టూ క్లాసెస్ అంటే అక్కడ వచ్చేసి బూర్జువాయిస్, ప్రొలెటారియట్ అనుకున్నాం అనుకోండి. అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ అని ఉంటుంది. వాళ్ళ మధ్య గొడవలు జరగడం వల్ల సోషల్ చేంజ్ వస్తుంది అని చెప్పేసి అతను చెప్తాడనమాట. ఆల్రెడీ ఒక షార్ట్ తీసుకున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎక్స్‌ప్లాయిటేషన్, ప్రొలెటారియట్ అంటే వర్కర్స్ అనేవాళ్ళు ఓనర్స్ ద్వారా ఎక్స్‌ప్లాయిట్ చేయటం జరుగుతుంది. ఇన్‌ఈక్వాలిటీ ఆబ్వియస్లీ ఉంటుంది. ఎకానమీ, వీటి ద్వారా అంటే ఇవి మెయిన్గా తీసుకొని సొసైటీ అనేది వీటి ద్వారా అని చెప్పేసి అతను చెప్తాడనమాట. సొసైటీస్ అతను స్ట్రక్చరల్ ఫంక్షనలిజం లాగా కాకుండా సొసైటీ అనేది మోస్ట్లీ అంటే ఫుల్లీ కాన్ఫ్లిక్ట్తోనే ఉంది, అసలు హార్మోనీతో లేదు అని చెప్తాడనమాట. మన సార్ ఒకటే కొంచెం నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తారు. అంటే నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తే ఎక్కువ మంది వచ్చేసరికి రాంగ్ మీరు రాంగ్ వ్యూలో వెళ్తున్నారని ఎక్కువ వస్తాయి అనమాట. కానీ సార్ ఏంటంటే ఆయనకి విమర్శలు ఎక్కువగా వచ్చినా కూడా అవి తట్టుకొని కూడా ఆయన వాళ్ళకి సమాధానం ఇచ్చేవాళ్ళు. మోస్ట్ ఫేమస్ మన కార్ల్ మార్క్స్ సార్ అనేవారు. సొసైటీ ఈస్ ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, నాట్ హార్మోనీ. మెయిన్ ఫోకస్ ఆఫ్ మార్క్స్ సోషాలజీ ఇన్ ఇండియా. ఈ ఇండియన్ మార్క్సిస్ట్ సోషాలజిస్ట్స్ స్టడీడ్ అంటే మార్క్సిస్ట్ సోషాలజిస్ట్స్ అంటే అతని ఫాలో అయ్యాలు కూడా మోస్ట్లీ వీళ్ళంతా దేని మీద పెట్టారంటే ధ్యాస పావర్టీ, ల్యాండ్ రిలేషన్స్, క్లాస్ ఇన్ఈక్వాలిటీ, క్యాపిటలిజము, క్లాసెస్, స్టేట్ రిలేషన్, స్టేట్ పవర్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఈ కార్ల్ మార్క్స్ అంటేనే కాన్ఫ్లిక్ట్ అంటేనే కార్ల్ మార్క్స్. అంటే నాట్ ఇన్ నెగిటివ్ వే. ఎప్పుడు సొసైటీని పాజిటివ్ వేలోనే చూపించకూడదు, కొంచెం క్రిస్పీగా నెగిటివ్ వేలో కూడా చూపించాలి. అది మన సార్ చేశారు, కార్ల్ మార్క్స్ సార్. సో కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్. సొసైటీ ఈస్ డివైడెడ్ ఇన్ టూ గ్రూప్స్ విత్ అన్ఈక్వల్ పవర్, రిచ్ వర్సెస్ పూర్, పీసెంట్స్ వర్సెస్ ల్యాండ్ లార్డ్స్. కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుందని ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎకనామిక్ బేస్ ఇంపార్టెంట్. ఎకానమీయే ఈ పాలిటిక్స్ కానీ, లాని కానీ, సోషల్ రిలేషన్స్ కానీ వీటన్నిటిని షేప్ చేసేది ఎకానమిక్స్. పైసా ఉందా, క్వీన్ నువ్వే, కింగ్ నువ్వే, నీ మాటే వింటారు ఏదైనా, పాలిటిక్స్లో కానీ ఏదైనా కానీ. జస్ట్ కిడింగ్. ఎకానమీ షేప్స్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిమ్. థర్డ్ వన్, ఫోకస్ ఆన్ ఎక్స్‌ప్లాయిటేషన్. వీకర్ గ్రూప్స్ అనేవాళ్ళు ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ అయ్యేవాళ్ళు. ఇలా ఎగ్జాంపుల్ జమీందార్స్ ఎక్స్‌ప్లాయిటింగ్ పీసెంట్స్. నెక్స్ట్ హిస్టారికల్ చేంజ్. సొసైటీ చేంజెస్ త్రూ స్ట్రగుల్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. నేను హిస్టారికల్ మెటీరియలిజం గురించి ఒక రీల్ చేశాను. అది చూస్తే మీకు హిస్టారికల్ మెటీరియలిజం అంటే ఏంటి, అసలు హిస్టారికల్ చేంజ్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. సొసైటీ అనేది మోస్ట్లీ గొడవల వల్లే చేంజ్ అయింది అని చెప్పి మన సార్ చెప్తారనమాట. నెక్స్ట్ డిపి ముఖర్జీ. ఇతను ఏం చేశాడంటే మార్క్సిజంతో పాటు ఇండియన్ ట్రెడిషన్స్ కలిపేశాడు. అంటే అతని సిద్ధాంతాలతో పాటు ఇతని కొన్ని ఇండియన్ ట్రెడిషన్స్ కలిపేసి సోషల్ చేంజ్ని, నేషనలిజంని చదివారు ఆయన. నెక్స్ట్ ఏఆర్ దేశాయ్. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ మార్క్సిస్ట్ సోషాలజిస్ట్. అతను హిస్ కంట్రిబ్యూషన్స్ స్టడీడ్ ఇండియన్ నేషనలిజం ఫ్రమ్ మార్క్సిస్ట్ వ్యూ. ఎవరు? ఏఆర్ దేశాయ్ గారు మార్క్సిస్ట్ వ్యూ నుంచి నేషనలిజం చూశారు. అండ్ స్టడీడ్ స్టేట్ అండ్ క్యాపిటలిజం ఆల్సో, ఫోకస్డ్ ఆన్ పీసెంట్స్ అండ్ వర్కర్స్. మన ఏఆర్ దేశాయ్ గారి ఇంపార్టెంట్ బుక్ వచ్చేసరికి సోషలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. సార్ నేషనలిజంకి చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చారు, అందుకే ఆయన ఇండియన్ నేషనలిజం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కాకపోతే
మార్క్సిస్ట్ వ్యూ అనగానే కొంచెం మనకి ఘాటుగా ఉంటుంది కాన్ఫ్లిక్ట్. అదేం రాంగ్ కాదు. అలా మనం పోర్ట్రేట్ చేస్తేనే ఇలా ఉంది అని తెలుసుకొని పాజిటివ్‌గా ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెగెటివ్ వేలో పోర్ట్రేట్ చేయడం కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద స్కిల్. అని నేను అంటే నెగెటివ్ వే అంటే నెగెటివ్ వేని కూడా పాజిటివ్ వేలో పోర్ట్రేట్ చేశారు మన కార్ల్ మార్క్స్ గారు. A.R. Desai's Main's idea, nationalism in India was linked with growth of capitalism, modern education, transport industries, new classes. British rule created economic exploitation, class divisions, capitalistic development. సో నేషనలిజం అనేది ఆబ్వియస్లీ గ్రోత్ ఆఫ్ క్యాపిటలిజం, మార్క్సిస్ట్ వ్యూ కదా. క్యాపిటలిజం, మోడర్న్ ఎడ్యుకేషన్ వీటంతా వల్ల బ్రిటిష్ వాళ్ళ వల్లనే ఎక్కువ ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇదంతా నిజం. వాళ్ళ వల్లనే ఎక్కువ ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరగడం జరిగింది. మన సంపద అంతా వాళ్ళు దోచుకోవడం జరిగింది. చాలా జరిగాయి. నెక్స్ట్ మార్క్సిస్ట్ వ్యూ ఆన్ క్యాస్ట్. సో ఇతను ఏంటంటే క్యాస్ట్ అనేది ఆబ్వియస్లీ ఎకానమీకి లింక్ అయి ఉంది, ల్యాండ్ ఓనర్షిప్కి లింక్ అయి ఉంది, పవర్ రిలేషన్స్కి లింక్ అయిందని. దే ఫోకస్డ్ మోర్ ఆన్ మెటీరియల్ కండిషన్స్ దాన్ ఓన్లీ రిచువల్స్ ఆర్ కల్చర్. మార్క్స్ అంటేనే మెటీరియల్ కండిషన్స్. డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనలిజం అండ్ మార్క్సిజం. ఫంక్షనలిజం ఫోకసెస్ ఆన్ ఆర్డర్, మార్క్సిజం కాన్ఫ్లిక్ట్. ఫంక్షనలిజం సొసైటీ సీన్ యాజ్ స్టేబుల్. ఫంక్షనలిజం అంటే కొంచెం పాజిటివ్ వే. ఇక్కడ ఏంటి సొసైటీ అనేది అన్ఈక్వల్గా ఉంది, ఇలా ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ హార్మోనీ అని చెప్పేసి ఫంక్షనలిజం. మార్క్సిజం ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ డామినేషన్ అని చెప్పేసి. సో దట్స్ ఆల్. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము, కార్ల్ మార్క్స్ మార్క్సిజం గురించి నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోషాలజిస్ట్ ఏఆర్ దేశాయ్ గారు. ఆయన ఇండియన్ మార్క్సిజం ప్లస్ ట్రెడిషన్స్ మిక్స్ చేసేసి మోస్ట్లీ నేషనలిజం గురించి మాట్లాడారు అనమాట. దట్స్ ఆల్.